ప్రేరణ కిరాక్ చేత విష్ణు లవ్ స్టోరీ గురించి డిస్కషన్ చేశారు కదా. ఇక్కడ ఏం జరిగిందంటే డిస్కషన్ కాదు, విష్ణుప్రియని ప్రేరణ హట్ చేసింది, ఏదో మాటని హట్ చేసింది అనమాట, చిన్న మాటని. ఆ మాట ఏంటంటే అది వేరే, ఏంటంటే నువ్వు పద్దాకులు వీళ్ళతో ఉంటున్నావు, పృథ్వీతోనే మాట్లాడుతున్నావు, వాళ్ళతోనే కలిసి ఉంటున్నావు అని చెప్పేసి కొంచెం చిన్న మాట అనగా తను హట్ అయిపోయింది. సో ఇది ఇక్కడ వరకు జరిగింది, ఇది మనం అంతా చూసాం కాబట్టి. సో ఇక్కడ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సీత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను మిగతా వాళ్ళ కాదు అంటే ప్రేరణలా కాదు, నేను మాట అనలేదు, నువ్వెందుకు నాతో ఉండాలి, నువ్వు నాతో చెప్పొచ్చు కదా తను అలా అంటే అని చెప్పేసి అంటుందన్నమాట. బట్ ఇంకో చూసుకుంటే ఇక్కడ నాకు ఆ లవ్ స్టోరీలో నాకు ఏదైతే అనిపించిందో, ఒక గ్రాస్ అనేది మెయింటైన్ చేస్తానమాట విష్ణుప్రియ. ఎలా అంటే ఒక్కొక్క వీక్ ఒకలా ఉండాలి, ఒకలా ఉండాలి. ఈ వీక్ లవ్ మూడ్ వచ్చేసింది, ఇక ఫుల్గా లవ్ మీద ఫోకస్ చేయాలి, గేమ్ మీద కాదు, ఇప్పుడు లవ్ మీద ఫోకస్ చేయాలని చెప్పేసి ఒక్కొక్క వీక్ తన గేమ్ మార్చుకుంటూ ఒకటి యాడ్ చేసుకుంటూ వస్తుంది. ఈ వీక్లో లవ్ అయితే యాడ్ చేసింది, అదే గురించి దాని మీద కొంచెం లవ్ ఎక్కడైతే ఉందో దాని మీద కొంచెం హట్ అయ్యి అది గట్టిగా చూపించాలని చెప్పి ఫిక్స్ అయిపోయి అక్కడ సీతతో చెప్తుంది, పృథ్వీ అంటే నాకు ఇష్టం, నేను దాని మీద ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, పృథ్వీ అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ప్రేరణతో అనడం, ఆ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం గురించి అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రేరణ అయితే ఫిక్స్ అయిపోయింది, ఓహో విష్ణుప్రియకి పృథ్వీకి విష్ణుప్రియ అంటే ఇష్టం, పృథ్వీకి విష్ణుప్రియ కాదు, విష్ణుప్రియకి పృథ్వీ అంటే ఇష్టం. సో ఇక్కడ ఏం జరిగిందంటే తను అక్కడ ఫిక్స్ అయిపోయి, అరే తను ఇష్టం దేకట్లేదు విష్ణుప్రియ అని పృథ్వీ, కానీ విష్ణుప్రియ మాత్రం వెళ్ళిపోయి పద్దాకు పృథ్వీ చుట్టూ జరుగుతుంది. బట్ కాకపోతే పృథ్వీ అసలు పట్టించుకోవట్లేదు తనని చెప్పేసి అని అంది. సో ఇక్కడ నిజమే, తను అసలు పట్టించుకోవట్లేదు పృథ్వీ, బట్ కాకపోతే తనేమో సీతతో గొడవ చేసింది, ప్రేరణతో గొడవ చేసింది, ప్రేరణ ఇలా అనేసారని చెప్పి హట్ అయిపోయి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా తను ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు తప్పితే ఎక్కడ తను బ్యాలెన్స్ తప్పిపోయి తను ఒక ఇది అన్నట్టుగా ఎక్కడ చూడట్లేదు. తను మాత్రం అక్కడ బాగా అనిపించింది పృథ్వీ. బట్ కాకపోతే ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదేమో విష్ణుప్రియ, అది కొంచెం తన ఒక ఇదైతే చూపించుకోవాలి, తన మీద ఫోకస్ అనే పడాలి ఈ విషయం మీద అని చెప్పేసి కొంచెం ఓవర్ చేసినట్టు నాకైతే అనిపించింది. ఇది విష్ణుప్రియ అంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు, ఈజ్ ఎ గుడ్ ప్లేయర్, అంటే వన్ ఆఫ్ ద టాప్ 5లో ఉండే కంటెస్టెంట్, టాప్ 2లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ తను ఎందుకు చిన్న నాటికి బయటపడాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపించింది అనమాట. సో మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి.